పిసిసి కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి గారు, అలాగే గొప్ప కాంగ్రెస్ నాయకులు, అలాగే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి గారు, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో వారు యాక్టర్ కూడా శ్యామల గారు, యాంకర్, అలాగే వైఎస్ఆర్సిపి అధికార స్పీకర్గా ఉన్నారు వారికి. ఇక మా మిత్రులు రాధాకృష్ణ గారు, నేను ముఖ్యంగా ఈ సభకి రావటానికి కారణం రాధాకృష్ణ గారు మొట్టమొదటిసారిగా మా వామపక్ష పార్టీల పేపర్లు విశాలాంధ్ర, ప్రజాశక్తిలో విలేకరిగా మొదలై ఆ రోజుల్లో నేను 99 టీవీ, 10 టీవీ అని సిపిఐకి సిపిఎంకి 2 ఛానళ్ళు ఉండేది, దానికి డైరెక్టర్గా ఉండేవాడిని. అందులో కూడా చేయటం జరిగింది. అలా మా వామపక్ష ఉద్యమంలో మీకు తెలిసిందే, ఇరు రాష్ట్రాల్లో నేను సిపిఎం ప్రచార కార్యదర్శిగా కూడా ఉంటాను. సో కేవలం నిజాన్ని నిర్భయంగా చెప్పటమే నా లక్ష్యం అని ఫైట్ చేసే రాధాకృష్ణ గారికి ముందుగా ఐఆర్ మీడియా 5 వసంతాలు పూర్తి చేసుకొని 6వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఐఆర్ మీడియా రాధాకృష్ణ గారికి, దీంట్లో ఉన్న సిబ్బంది ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడకు విచ్చేసిన అతిథులకు, వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా మనం అనుకుంటాం చదువెందుకని, చదువెందుకురా, నలుగురిలో దీపమై వెలిగేందుకురా, రాజకీయం మనకెందుకురా, న్యాయానికి ప్రాణంగా నిలిచేందుకురా. మరి ఈ సినిమాలు, ఈ నాటకాలు, ఈ టీవీలు, ఈ కళలు, ఈ పాటలు, ఈ ప్రసంగాలు మనకెందుకురా, కేవలం ప్రజల్ని చైతన్యపు బాటలో నడిపేందుకురా. సాధారణంగా చాలామంది అనుకుంటుంటారు, ఇప్పుడు అసలే యుద్ధ వాతావరణంలో ఉంది, అమెరికా దగ్గర ఉన్న మిజైళ్ళు, లేదు ప్రపంచ దేశాల దగ్గర మిజైళ్ళే చాలా శక్తివంతమైన ఆయుధాలని. కానీ ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ఆయుధం టీవీ మరియు సినిమా. ఎందుకంటే ఈ మిజైళ్ళ కంటే కూడా పెద్ద ఆయుధం. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తుంది టీవీ, ప్రతి ఇంటిని చైతన్యవంతం చేస్తుంది టీవీ. అందుకే జనరల్గా కామ్రేడ్ లెనిన్ గారు ఒకసారి ఒక మాట అన్నారు, నా చేతికి ఈ ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీని, టీవీని 1 సంవత్సరానికి ఇవ్వండి, నేను మొత్తం మన దేశాన్నే మార్చి చూపిస్తాను అని. ఇవాళ నిజం చెప్పాలంటే ఈ మీడియా అనేది చాలా పదునైన కత్తి లాంటిది. ఇది నిజం గడప దాట ముందే కొన్ని ఛానళ్ళు అబద్ధం మొత్తం ప్రపంచమంతా తిరిగేసి వస్తున్న రోజులు ఉన్నాయి. అలాగే ప్రజలకి ఎప్పుడప్పుడు గొప్ప విషయాలని, న్యూస్ని తెలియజేసే అతి గొప్ప ఛానళ్ళు ఉన్నాయి, అన్ని రకాల ఛానళ్ళు ఉన్నాయి. మేము మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో 100 సార్లు ప్రతి ఛానల్తో మాట్లాడతాం. కొంతమంది మనకు జరుగుతున్న విషయాల్ని, ఆ ఘనతని ఎంతో గొప్పగా చెప్తారు. కానీ కొన్ని ఛానళ్ళు నిజంగా బ్రతికున్న వాళ్ళు కూడా చనిపోయారని వాళ్ళ ఫోటోలకు దండలు వేస్తూ ఏదో రకరకాల. అందుకని నిజంగా ఇవాళ మనకు కావాల్సింది నిజాన్ని నిర్భయంగా చెప్పగల ఛానళ్ళు మనకు కావాలి. మీ ఐఆర్ మీడియా డెఫినెట్గా జనరల్గా
ఆ పక్షం ఈ పక్షం, మేము జనరల్గా వామపక్షవాదులు అని చెప్తుంటాం, మేము ఆ పక్షం కాదు ఈ పక్షం కాదు, కేవలం ప్రజాపక్షం అని, ప్రజా పోరాటాల పక్షం అని. మరి ఆ విధంగా మీ ఐఆర్ మీడియా కూడా ప్రజల సమస్యలే మీకు ఎజెండాగా, ప్రజల సంక్షేమమే మీకు ఎజెండాగా, మీరు కేవలం ప్రజాపక్షం ఉండాలని, ప్రజల కోసమే మీరు న్యూస్ రాయాలని, ప్రజల్ని చైతన్యవంతం చేయటమే ప్రధానమైన ఎజెండాగా ఉండాలి. ఇవాళ జనరల్గా అన్నారు హీరోలు, యాక్టర్, ప్రొడ్యూసర్ మాదాల రవిని. అసలు నిజమైన హీరోలు అనేది ఇవాళ ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. నిజమైన హీరోలు ఎవరంటే తన 23వ ఏటే ఈ దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన భగత్ సింగ్ నిజమైన హీరో. అలాగే బడుగు బలహీన వర్గాల కోసం, అందరి కోసం పోరాడిన బిఆర్ అంబేద్కర్ నిజమైన హీరో. మరి ఇవాళ ఈ మీడియాల ద్వారా ఇలా మన కోసం ప్రాణాలర్పించిన కొన్ని వందల మంది ఆనాడు హీరోలు ఉన్నారు. ఇవాళ మన కోసం దేశ సరిహద్దుల్లో మనం ఇవాళ హ్యాపీగా ఉండటానికి పోరాటం చేసే హీరోలు ఉన్నారు. అందుకని నా విన్నపం ఏంటంటే, మీ ఛానళ్ళ ద్వారా నిజంగా ప్రజల కోసం పోరాడిన వాళ్ళు, ప్రజల కోసం బ్రతికే వాళ్ళని, హీరోల్ని మీరు తప్పనిసరిగా తెలియజేయాలని. నన్ను చాలామంది అడిగారు, ఏమండి మీరు ఎండి సూపర్ స్పెషాలిటీ, ఎండిడిఎం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయ్యి మీకు ఎందుకండి ఏదో చిన్నప్పుడు బాలనటుడిగా నా అంపల్లి టేషన్ గాడి రాజాలింగో అంటూ మీ నాన్నగారి సినిమాలన్నింటిలో యాక్ట్ చేశారు, మళ్ళీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ అయ్యి మళ్ళీ ఎందుకండి మీరు సినిమా గులా జలా అని. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మేము కళ కోసం కాదు, కళ కాసుల కోసం కాదు, కళ కేవలం సామాజిక చైతన్యం కోసం అంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు యువతరాన్ని కదిలించి వారి గుండెల్లో ఎర్రమల్లెలు పూయించి యావత్ ప్రజాశక్తి చేత విప్లవ శంఖం పూరించిన మాదాల రంగారావు గారి వారసులుగానే కాదు, అలాగే వైద్యుడనేవాడు, నా ఉద్దేశంలో వైద్యుడనేవాడు శరీరానికి పట్టిన జబ్బు వదలగొట్టాలి, ప్రజా కళాకారుడనేవాడు ఈ సమాజానికి పట్టిన జబ్బు వదలగొట్టాలి. ఇవాళ మిత్రులారా, ఇప్పుడు మీడియా వాళ్ళకి తెలిసిందే, ఇవాళ మనం మాట్లాడుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా ఒకటి చెప్తాను, రాజకీయం అనుకోండి. ఇవాళ చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు, అన్నా ఈ నియోజకవర్గంలో 50 కోట్లు పంచారన్నా, ఆ నియోజకవర్గంలో ఇన్ని కోట్లు పంచారన్నా అని. ఏ రోజైతే ఒక్క రూపాయి కూడా పంచకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ అవుతారో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు. ఆ రోజు కోసం పోరాటం చేద్దాం. అలాగే ఇవాళ వైద్యం వ్యాపారం అయింది. ఇవాళ ఎంతోమంది పీపుల్స్ డాక్టర్స్ ఉన్నారు. నాకు తెలుసు, కోవిడ్ అప్పుడు మేము పరిగెత్తి కొన్ని వందల వేల మంది కోసం పోరాటం చేశాం. వైద్యం వ్యాపారం అయింది, విద్య వ్యాపారం అయింది, అన్ని రంగాల్లో వ్యాపారం అయింది. నిజంగా చెప్పాలంటే అసలు మన వ్యవస్థే ఎలా తయారైందంటే, డబ్బు సంపాదించిన వాడే గొప్పోడు, పార్టీల కోసం కష్టపడి పోరాటం చేసే కార్యకర్తల కంటే డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలా గొప్పోళ్ళు. ఇవాళ ప్రతి పేరెంటు, ప్రతి ఒక్కరూ ఎలా ఉందంటే, మా అమ్మాయో అబ్బాయో అమెరికా వెళ్ళిపోవాలి, ఉద్యోగాలు చేయాలి, కోట్లు డబ్బు, బిల్డింగులు కట్టాలి, కార్లు కొనాలి. ఇవాళ నిజంగా ఒక భగత్ సింగ్, ఒక మహాత్మా గాంధీ వచ్చి, అమ్మా నేను మీ ఇంట్లో పుడతానమ్మా, ఈ దేశానికి సేవ చేయాలనుకుంటున్నానంటే, వద్దురా నాయన, నువ్వు పక్కింట్లో పుట్టి దేశానికి సేవ చేయరా నాయన, మా ఇంట్లో మాత్రం డబ్బులు సంపాదించే బిల్ గేట్స్ పుడితే చాలు అనే ఈ వ్యవస్థని తప్పనిసరిగా మార్చాల్సిన అవసరం. అలాగే ఇవాళ టీవీలు చూస్తున్నాం,
వందల వేల కొద్దీ సీరియళ్ళు వస్తాయి. అత్తని కోడలు ఎలా చంపాలి, కోడలను అత్త ఎలా చంపాలి, మానవ జీవితంలో ఉన్న భయంకరమైన స్వరూపాలన్నీ అందులో చూపిస్తారు. అంటే మా పెంచేది కాకుండా వందల కొద్దీ సీరియళ్ళు వెళ్తూ ఉంటాయి. అతి భయంకరమైన మానవ సంబంధాలని ఎలా. అందుకని వీటన్నిటిలో మార్పులు రావాలి. ఒకనాడు మనం గొప్ప గొప్ప పాటలు పాడుకున్నాం, ఇవాళ మనం చూస్తున్నాం. ఆనాడు మనం చాలా గొప్ప పాటలు పాడుకున్నాం, మానవత్వం పరిమళించే మంచి మనకు స్వాగతాలు అంటూ. లేదు, ఓ లగిజిగి లగిజిగి లంబాడి లప్ప జనక జనకరే తగిడ తగిడతక తాళం ఎత్తు తిరగబడరా అన్నాం. కానీ ఇవాళ ఓరోరి యోగి నన్ను నలిపేరు, నన్ను కోరికే పాడుతున్నాం. ఇవన్నిట్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ మార్పు రావాలంటే ఇవాళ మనం కేవలం ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో మార్పు రాలేరు. జనరల్గా ఏ పార్టీ కూడా ఒక చెడ్డ పార్టీ అనేది ఎక్కడా ఉండదు. అన్ని పార్టీలకి సిద్ధాంతం, మంచి సిద్ధాంతాలే ఉంటాయి. అది ఏ పార్టీ అయినా తీసుకోండి, ఆ పార్టీలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారే కానీ అన్ని పార్టీలకి సిద్ధాంతం ప్రజలకు మంచి చేయాలనే ఉంటుంది. అందుకని ఇవాళ మన వ్యవస్థలో కావాల్సింది ఏంటంటే ఈ అన్ని పార్టీల్లో ఉన్న అభ్యుదయ శక్తులందరూ ఐక్యం కావాలి. అన్ని పార్టీలో ఉన్న అన్ని శక్తులు ఐక్యం కావాలి. వామపక్ష శక్తులు ఐక్యం కావాలి. మమ్మల్ని చాలామంది అడుగుతుంటారు, మీ వామపక్ష శక్తులు మీరే ఐక్యం గారు, మీరు మాకేం చెప్తారు అని. అందుకని వామపక్ష శక్తులు, అభ్యుదయ శక్తులు, అలాగే ఇవాళ చాలా ప్రొఫెషన్స్లో ఉన్నారు. ఒక టీచరు, ఒక ఇంజనీరు, ఒక టీచరు ఒక ఎంటైర్ స్కూల్నే మార్చచ్చు. ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ఎంతోమంది మీరు మీ ప్రసంగాల ద్వారా మీ వృత్తిలో కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి, ఎందుకంటే మనకున్న సమస్యలన్నిటికీ మనకి ఇంకో మార్గం ఏం లేదు. మనకున్న సమస్యలన్నిటికీ ఉన్న ఏకైక మార్గం చైతన్యం. ఈ చైతన్యాన్ని అభ్యుదయ శక్తులందరూ కలిసి ఏనాడైతే ప్రజల్ని చైతన్యవంతం చేస్తారో ఆ రోజున కుళ్ళుతున్న ఈ కుష్టు వ్యవస్థని కూకట్టు వేళ్లతో పెకలిస్తారు, మరో విప్లవ శంఖం పూరిస్తారు. ఆ రోజు కోసం మనం అందరం పనిచేద్దామంటూ మీ ఐఆర్ మీడియా కూడా నిష్పక్షపాతంగా నిజాన్ని నిర్భయంగా చెప్తూ ఉండాలని, కలకాలం ఉండాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రవణ. మీరు కోరుకున్నట్టే ఐఆర్ మీడియా సిన్సియర్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ జర్నలిస్టులు ఇస్మాయిల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికలంకరించిన పెద్దలు ఎంపీ మల్లు రవి గారు, మాదాల గారు, మాదాల రవి గారు సారీ, శ్రీదేవి గారు, శ్యామల గారు, శ్రీనివాస్ రెడ్డి గారి అందరికీ నమస్కారములు. మా అతిథులందరికీ కూడా నమస్కారములు. ఐఆర్ మీడియా గురించి మీకు ఇది సామాన్యుని గుండె చప్పుడు. అంటే సామాన్యుల గురించి కాకుండా పెద్దవాళ్ళ గురించి కూడా విశ్లేషించి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి ఎటువంటి విశ్లేషణ అవగాహన కల్పించే ఒక ఛానల్ ఇది. సామాన్యుని గుండె చప్పుడు. సామాన్యుల గురించి ముఖ్యంగా వాళ్ళ సమస్యలు ఏమిటి, ముఖ్యంగా ఏమంటే కోవిడ్ కాలంలో, మహమ్మారి కాలంలో ఏ విధంగా ప్రజలను సేవ చేయడం కూడా సామాన్యులకు, అది కూడా ఒక సేవా తరంగా కూడా ఐఆర్ మీడియా భావించి వాళ్ళ సామాన్యులకు ఎంతో సేవ చేసింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నది. దాదాపుగా ఐఆర్ మీడియాలో నేను 3 సంవత్సరాల నుంచి నేను రాధాకృష్ణ గారితో నేను కలిసి చేస్తున్నాను. ఛానల్లో నిష్పక్షపాతంగా మా డిబేట్స్ కానీ మా న్యూస్ కానీ అన్నీ నిష్పక్షపాతంగా ఒక పక్షానికి అనుకూలంగా కాకుండా అన్ని విధాలుగా, ముఖ్యంగా మాదాల రవి గారు చెప్పినట్టు